ఎలా ఉన్నారు అందరూ? అందరికి ఒక సర్ప్రైజ్. నేను ఇండియా వస్తున్నా. నేను ఇండియా వచ్చేది ఎవరికి తెలియదు మా ఇంట్లో. ఓన్లీ మా అత్తయ్య మామయ్య వాళ్ళకి తెలుసు. వాళ్ళు రీసెంట్గానే ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చారు. సో ఓన్లీ వాళ్ళకి మాత్రం తెలుసు. నేను మొన్న మా అన్నయ్యకి చెప్పాను. మా అన్నయ్య ఇంకా మా మామయ్య కలిసి ఎయిర్పోర్ట్కి వస్తారు. ఇంకా అదే ఎవరికి తెలియదు. మా మమ్మీ డాడీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. నాకు అన్నీ ఎగ్జైటెడ్ ఉంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని భయం ఉంది, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. తో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. నా ఫ్రెండ్ అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. సో ఇంకా నాకు ఫ్రెండ్ అయిపోయాడు అభి. సో ఇప్పుడు అభిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి ఇంకా ఫుల్ వీడియో. ఆస్ట్రేలియా టు ఇండియా సర్ప్రైజ్ విజిట్. ఓకేనా? రండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అభి వాళ్ళ ఇంటికి వచ్చాం. చెప్పా కదా అభిని పిక్ చేసుకోవాలని. రండి. ఇక్కడ ఏంటంటే మనకి లిఫ్ట్ ఉండదు, స్టెప్స్. ఇప్పుడే మనం అభిని పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఇది టన్నల్, చాలా పెద్ద టన్నల్, అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టన్నల్. అండ్ ఇందులోనే స్పీడ్ కెమెరాస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము ఎయిర్పోర్ట్ దగ్గరికి. మనకి లెఫ్ట్లో అన్ని డిపార్చర్స్, మనం కూడా అటే వెళ్ళాలి. బట్ మనం అరైవల్స్కి వెళ్తున్నాము, ఎందుకంటే మనం కార్ పార్కింగ్ అక్కడ పెట్టుకొని లోపల రావాలి కదా, సో టైం పడుతుందని ఆ కార్ పార్కింగ్కి వెళ్ళడానికి అరైవల్స్కి వెళ్తున్నాము. సో అక్కడ కార్ పార్క్ చేసుకొని మమ్మల్ని లోపల డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. నాకైతే దగ్గరికి వస్తున్నా కొద్దీ చాలా హ్యాపీగా, ఎగ్జైటెడ్గా అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. నా లగేజ్ ఏమో మను పట్టుకున్నాడు, అభి లగేజ్ పట్టుకున్నాడు. నేనే వీడియో తీస్తున్నా. చెక్-ఇన్కి వెళ్ళిపోతున్నాము ఇంకా. సో మేము నార్మల్గా ఎక్స్ట్రా లెగ్ రూమ్ది సీట్ అవైలబుల్ ఉంటే అడుగుదామని అనుకుంటున్నాము. చూడండి ఎంత రష్ ఉన్నారో, చాలా మంది ఉన్నారు. అసలు చాలా బిజీ ఉంది ఎయిర్పోర్ట్. నాది చెక్-ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అభిది సెక్యూరిటీ చెక్ దగ్గర బ్యాగ్లో ఏంటి ఫేస్ వాష్ ఉంది అని అది తీసి పడేశారు. వచ్చేసాం. ఎక్కడికి వచ్చాము చెప్పుకోండి. అబ్బాయిలకి చాలా ఇష్టమైన ప్లేస్. మేము కూడా ఇంట్లో వాళ్ళ కోసం ఆల్కహాల్ తీసుకుందామని ఇంకా వచ్చేసినాము. సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నాకు అసలు ఇన్ని ఉంటాయని అస్సలు తెలియదు. అండ్ ఇన్ని చూస్తుంటే ఏం తీసుకెళ్ళాలి ఇందులో అనేది కూడా అర్థం కావట్లేదు. సో నేను ఇంకా స్టోర్ వాళ్ళనే అడిగాను ఏదైనా సజెస్ట్ చేయండి అని. మనకి 2.1 లీటర్స్ అలో ఉంటుంది ఆస్ట్రేలియా నుంచి తీసుకెళ్ళడానికి. సో ఇదొకటి వాళ్ళు సజెస్ట్ చేశారు, అండ్ ఇదొకటి సజెస్ట్ చేశారు. అండ్ నేను 3 తీసుకెళ్తున్నా. సో 700 mlవి 3 తీసుకెళ్తున్నా. ఇదొకటి, అదొకటి, అండ్ ఇంకొకటి బాటిల్ అది. ఇవి తీసుకుందాం అనుకున్నా, కానీ ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయని ఇవి ఏం ప్రిఫర్ చేయలేదు నేను. నార్మల్గా రెడ్ లేబుల్ అవన్నీ మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి కదా. సో ఇక్కడివి కొత్త బ్రాండ్స్ తీసుకుందామని ఇది ఒకటి తీసుకున్నా. సో ఇవి 3 తీసుకున్నా. అలా ప్యాక్ చేస్తారు, మొత్తం సీల్ చేసి ఇస్తారు మనకి. అండ్ మనకు ఓపెన్ చేయడానికి లేకుండా, డ్యూటీ ఫ్రీ కదా. సో ఇక్కడ మనం కొన్నవి ఏదైనా అలా ప్యాక్ చేసి ఇస్తారు. చూడండి పర్ఫ్యూమ్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఇంకా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. చాలా ఆకలేసిండే. అండ్ మళ్ళీ ఫ్లైట్లో ఎప్పుడు పెడతారో కూడా తెలియదు కదా. శాండ్విచ్ తీసుకొని తింటూ ఉండే. అండ్ బోర్డింగ్కి లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. అసలు చాలా రష్ ఉన్నారు. బోర్డింగ్ అయిపోయింది, వచ్చేసాం ఫ్లైట్లోకి. చూడండి నాకైతే క్యాబిన్ లగేజ్, ఆ ఆల్కహాల్ పట్టుకొని వెళ్ళడం చాలా కష్టమైంది. క్యాబిన్ లగేజ్ తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోలేదు. సో ఇంకా మనతోనే అది. చూడండి అదంతా మా లగేజ్. నేను ఆల్కహాల్ తీసుకున్నది, అభి తీసుకున్నది, అండ్ అభి క్యాబిన్
నా క్యాబిన్ లగేజ్ అవన్నీ. అండ్ లక్కీగా మాకు ఎక్స్ట్రా లెగ్ రూమ్ ఇచ్చారు, అడిగినప్పుడు అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే ఉంది. బోర్డింగ్ అయిపోయింది, మనకి ఎక్స్ట్రా లెగ్ రూమ్ వచ్చింది. మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే మన సీట్, ఎక్స్ట్రా లెగ్ రూమ్. సో మనకి చాలా స్పేస్ ఉంది కింద ఆడుకొని కూడా. ఇంత స్పేస్ ఉంది మనకి ముందు, సో రిలాక్స్ ఉండొచ్చు. ఇంకా నీ ఫీలింగ్ ఏంటి? ముందు అబ్బాయి వచ్చింది, రకరకాలుగా ఉంది మాస్టర్. ఛాన్స్ అయిపోయిందండి. ఇది దేనికంటే మా ముందు ఎయిర్ హోస్టెస్ సీట్ ఉంటది అనమాట. సో అభి చాలా వెయిట్ చేసిండు, అమ్మాయి వచ్చి కూర్చుంటదేమో, అమ్మాయి వచ్చి కూర్చుంటది, కానీ వచ్చింది ఎవరో మీకు చూపిస్తారా? వెరీ డిసప్పాయింటెడ్ అండి సారీ గారు. అతను వచ్చి కూర్చున్నాడు. సరే పాపం అభి ఫీల్ అవుతున్నాడు. అది మ్యాటర్. నేను ఒక స్లీప్ వేసిన, ఇంకా పడుకొని లేచిన. ఆ గ్యాప్లో మనకి ఒక స్నాక్ ఇచ్చారు. ఏంటి అంటే అది చూపిస్తాను చూడండి. పిజ్జా అండ్ క్రాకర్స్ అని, నార్మల్గా మనకి బూందీ లాగా అదొక ప్యాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లంచ్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మనకి ముందే అదే కిచెన్, సో అక్కడే వాళ్ళు లంచ్ అంతా సెట్ చేసి పెడుతున్నారు అందరికి ఇవ్వడానికి. అక్కడే ఓవెన్, ఫ్రీజర్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో వాళ్ళు అవన్నీ తీసి అదేంటి ఆ ట్రాలీ దానిపైన పెట్టుకొని అందరికి తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. సో చూడండి అక్కడ వాళ్ళంతా సెట్ చేస్తున్నారు. అండ్ అప్పట్లోపు నేను మీకు మనం లంచ్ ఇస్తే మనకి నార్మల్గా టేబుల్ ఉంటుంది కదా, సో మనది ముందు కదా, మన ముందు ఎవరు లేరు కాబట్టి మనకి ఏంటి అంటే అది సైడ్లో ఉంటుంది చూడండి. అది అలా మనం తీసుకొని మనకి ఫుడ్ వచ్చినప్పుడు అది ఓపెన్ చేసుకొని దానిపైన ఫుడ్ పెట్టుకొని తినడానికి. అది మనకి ముందుకి ఆర్ వెనక్కి మూవ్ చేసుకునేలాగా, ఎవరికి కన్వీనియంట్కి ఉన్నట్టు అలా మూవ్ చేసుకునేలాగా అది ఇచ్చారు. అండ్ టీవీ కూడా ఎలా అంటే కింద ఉంటుంది, కింద నుంచి తీయాలి. అది నార్మల్గా మన ముందు సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ సీట్కే ఉంటుంది కదా టీవీ అండ్ ఈ మనకి డైనింగ్ ఫుడ్ టేబుల్ కూడా. బట్ ఇది మన ముందు ఎవరు లేరు కాబట్టి ఈ టీవీ కింద నుంచి అండ్ ఈ డైనింగ్ టేబుల్ లాగా అది సైడ్లో ఉంటుంది. సో చూడండి, నేనేమో మన తెలుగు మూవీస్ కోసం చూస్తున్నా. ఇవన్నీ మన రీజనల్ ఇండియన్ మూవీస్, ఏంటంటే మన సౌత్ ఇండియన్ మూవీస్. సో చూడండి, బ్రో మూవీ ఉంది, కాంతారా ఉంది, శాకుంతలం ఉంది. పర్లేదు, బాగానే ఉంది. మనం అంటే ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని లేదా ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని వస్తాము. మన మమ్మీ వాళ్ళ లాంటి వాళ్ళకైతే బోర్ కొట్టకుండా మూవీస్ అయితే ఉన్నాయి. ఏదో ఒక 2-3 మూవీస్ అయితే ఉన్నాయి మన తెలుగువి. అండ్ ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి. సో ఇంకా మనకి ఎలాగో ఫుడ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు చిన్నది. అండ్ అదొకటి కోకోనట్ జెల్లీ, అది డెజర్ట్ లాగా మనకి అదొకటి ఇచ్చారు. అండ్ ఇది మ్యాంగో చట్నీ. అండ్ ఇది బటర్, సో అది కూడా ఇచ్చారు చిన్నది. ఇది మిల్క్, చిన్న మిల్క్ చూడండి, మీకు చూపిస్తాను. అండ్ ఇది కర్డ్ యోగర్ట్, మనకి గ్రీక్ యోగర్ట్ అంటే నార్మల్గా పెరుగు కూడా ఇచ్చారు. అదొక రోటీ, స్పూన్స్ అలా ఇచ్చారు చూడండి, స్పూన్స్ అండ్ ఒకటి క్లాత్ మన పైన వేసుకోవడానికి. అదొక రోటీ. అండ్ ఇది స్పెషల్ మీల్ చికెన్, ఏదో నేమ్ ఉంది, అందులో ఏముందో చూద్దాము. ఓకే, రైస్ అండ్ ఇంకా ఏంటి చూద్దాం ఫుల్గా ఓపెన్ చేసి.
యా, రైస్ అండ్ 2 కర్రీస్ ఇచ్చారు. చూద్దాం మనం ఇప్పుడు అది టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను ఎలా ఉంది ఫుడ్. నాట్ బ్యాడ్. మన ఇంట్లో వేసుకున్నట్టు ఉండదు, బట్ పర్ఫెక్ట్. బతికేచ్చంటావు. ఫ్లైట్ లో మనం బతికేయచ్చు. ఒకటి చికెన్ కర్రీ ఇచ్చారు, ఇంకొకటి వెజ్ కర్రీ. వెజ్ కర్రీ ఎలా ఉందంటే ఇంకా టేస్ట్ చేయాలి. సాంబార్, మన సాంబార్ ఎగ్జాక్ట్ మన సాంబార్ బాగుంది. ఫుడ్ పర్లేదు, బతికేయచ్చు. మరి తినకుండా అట్లా ఏం లేదు. అండ్ నేను తినేసేలోపు అభి ఫుడ్ కూడా వచ్చేసింది. సో నాదేంటంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడే మను ఫుడ్ కూడా హిందూ నాన్ వెజ్ మీల్ అని బుక్ చేసేసాడు. అభి అలా ఏం బుక్ చేసుకోలే. సో ఇది అభిది. అండ్ తర్వాత అభికి ఐస్ క్రీమ్ ఇచ్చారు, డెజర్ట్. నేను అడిగాను, నాకు డెజర్ట్ ఇవ్వలేదు, నాకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే నీకు అది కోకోనట్ జెల్లీ, అదే డెజర్ట్ నీ దాంట్లో నీ మీల్లో అని చెప్పారు. బట్ నాకేమో ఐస్ క్రీమ్ కావాలి. వాళ్ళు ఏమన్నారంటే ఓకే అందరికి ఇచ్చేసాక ఎక్స్ట్రా ఉంటే మీకు కూడా ఇస్తాము అని చెప్పారు. బట్ అంతలోపు ఈవినింగ్ మళ్ళీ ఒక స్నాక్ ఇచ్చారు, స్నాక్ ప్యాక్. అదేంటో చూద్దాం ఓపెన్ చేసి. ఓకే, చూడ్డానికైతే అది మనకి పఫ్ లాగా ఉంది. టేస్ట్ చేద్దాము. చాలా వేడిగా ఉంది, అమ్మో. ఓకే, టేస్ట్ అయితే ఓకే పర్లేదు, అంత బాగా ఏం లేదు, బట్ ఫైన్. సింగపూర్ లో ల్యాండ్ అయ్యాం ఫ్రెండ్స్. మనకి 2 hours లేఓవర్ ఉంది. సో సింగపూర్ ఎయిర్పోర్ట్ చూసేసి వద్దాం ట్రైన్ లో. అట్లా మనం సింగపూర్లో ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళాలంటే స్కై ట్రైన్స్ ఉంటాయి. సో ఇదే. అండ్ మనం ఆ స్కై ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ట్రైన్ లో వచ్చేసాం. ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్తున్నాము సింగపూర్ లో. చూపిస్తాం మీకు. సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. మనకి 1 hour 2 hours లేఓవర్ ఉంటే చూద్దామంటే అది సరిపోదు. సో జస్ట్ మేము ట్రైన్లో అలా చూద్దామని చూస్తున్నాము. ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా ఫేమస్, అదే చూద్దామని మేము చూస్తున్నాము. చూడండి, వావ్ ఎంత బాగుందో కదా. అసలు నాకైతే అద్భుతం లాగా అనిపించింది. అసలు ఎంత బాగుంది, మొత్తం చుట్టూ గ్రీనరీ, మధ్యలో వాటర్ ఫాల్. అసలు మీకు క్లియర్ పిక్చర్ కనిపించట్లేదు. నేను ఇక్కడ మీకు పిక్చర్ ఒక ఫోటో చూపిస్తాను. యా, ఎగ్జాక్ట్గా ఇట్లానే ఉంది, సేమ్ ఇలానే ఉంది. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు అది చూడడానికి. అండ్ అసలు మనకున్న టైంలో నాకు మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరగాలి అన్నంత అనిపించింది, కానీ మనకు అంత టైం లేదు. బట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా 8 to 9 hours అట్లా లేఓవర్ ఉందంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ చూడండి. సింగపూర్ ఎయిర్పోర్ట్లో చాలా ఉంటుంది చూడడానికి, చాలా బాగుంటుంది. సో దగ్గర వెళ్తూ ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంది, ఆ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్. ఇప్పుడే సింగపూర్ లో కూడా బోర్డింగ్ అయిపోయింది. సో ఇంకో 4 hours లో హైదరాబాద్. చూడాలి ఎట్లా ఫీల్ అవుతారో మా పేరెంట్స్. ఒక 10 minutes లో ల్యాండింగ్ హైదరాబాద్ లో. 10 minutes లో మనం ఇండియా హైదరాబాద్, మన హైదరాబాద్ లో దిగుతాం. ఎప్పుడెప్పుడు ల్యాండ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు కలుస్తానా అందరినీ అని ఉంది. ఒక 10 minutes. ఓహో, వచ్చేసాను నేను హైదరాబాద్. మా అన్నయ్య వాళ్ళు వచ్చారు పికప్ చేసుకోవడానికి. నేను మా మామయ్య వాళ్ళని వద్దని చెప్పాను, చాలా లేట్ నైట్ అయింది నాకు ల్యాండింగ్. సో ఇంకా మామయ్య వాళ్ళని వద్దులేని మామయ్య, అన్నయ్య వచ్చేస్తారని చెప్పాను. సో మా అన్నయ్య వాళ్ళు వచ్చిండ్రు. నాకైతే ఆ హ్యాపీనెస్ చూడండి.
మా ఫ్యామిలీ రియాక్షన్స్, మా మమ్మీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్య నాగులపల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మా ఓల్డ్ వీడియోస్ చూడని వాళ్ళు మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.